ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము యోబు 22వ అధ్యాయము 28వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన మార్గముల గురించి, మరి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు గురించి మనతో మాట్లాడుతున్నారు. మన జీవితము చాలాసార్లు పరిస్థితులు చేజాటిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ ప్రతి పరిస్థితులను దేవుడు చూస్తున్నాడు. ప్రతి చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు అవమానంతో ఉన్నావేమో, అవమానం వెంట అవమానం, రోగము వెంట రోగము, నిందలు వెంట నిందలు, అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరగలేకపోతున్నాయేమో. నమ్ము, దేవుడు వాటన్నిటిని తీసివేసి, ఆ మార్గములన్నిటినీ తీసివేసి, చెడు మార్గములన్నిటినీ కొట్టివేసి వెలుగు మార్గంలోనికి నడిపించే దేవుడు మన దేవుడు. వెన్ హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ poured upon you, immeasurable blessings will come. అది నువ్వు ఎలా పొందుకోవాలి? నీ మార్గములో ఒకవేళ చీకటిగా ఉంటే వాటిని వెలుగులోకి ఎలా దేవుడు నడిపిస్తాడు అంటే, నువ్వు చేయాల్సింది ఆయన చేతిలో నీ సమయాన్ని, నీ ఆలోచనలను, నీ ఉద్దేశాలను అన్నిటినీ నువ్వు దేవుని చేతిలో సమర్పించుకుంటే, నీ ఆలోచనల ప్రకారం కాకుండా దేవుడు నీ జీవితంలో ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనలను, ఆయన తలంపులను జరిగించే దేవుడు. మన ఆలోచనలు, మన తలంపులు కొన్నిసార్లు చీకటి వైపు, మరి అపవాది వైపు నడిపిస్తూ ఉంటాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీకు ఇష్టమైనట్లు, నీకు నచ్చిన మార్గంలో ఉంటూ, నీకు నచ్చినట్టుగా చేస్తూ, నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో జరగవు. యూ నీడ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. కాబట్టి ఈరోజు నువ్వు ఏ చీకటి మార్గంలో ఉన్నావేమో, ఏ అపవాది చేతిలో ఇరుక్కున్నావేమో, ప్రతి బాధల నుండి, ప్రతి చీకటి నుండి ఆయన విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు. గాడ్ ఈజ్ లీడింగ్ యూ అవే ఫ్రమ్ ఎవ్రీ డేంజర్. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే.